రెడీ అంటే నమస్తే అన్న. మీరు యుఎస్కి వచ్చి చాలా సంవత్సరాలు అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి ఇక్కడ గవర్నమెంట్ కానీ మన ఇండియాలో కానీ అంత వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సలహా చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఒక ఎంటర్ప్రినర్ ఎదిగారు, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఏం సలహా చెప్పాలనుకుంటారు జెన్జీకి చెప్పాల్సింది ఏం లేదు బ్రో. ఫస్ట్ వచ్చి యునైటెడ్ గా ఉండాలి. వీఆర్ ఆల్ ఫ్రమ్ ఇండియా. అందరం కలిసి ఉంటే యూనిటీతో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ వీఆర్ సో డివైడెడ్ అండ్ జెన్జీ ఈస్ కంటిన్యూయింగ్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, స్టేట్, హీరోస్ అట్లా. సో అవన్నీ మాని మనం వచ్చింది ఏంటి, మన ఫోకస్ ఏంటి అనేది చేసి దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీబడి. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారన్న. ఎందుకంటే ఇక్కడే యుఎస్ లో చూసామంటే జూయిష్ కమ్యూనిటీ దే ఆర్ ఏబుల్ టు ఏంటంటే లాబింగ్ చాలా జరుగుతుంది. ఇండియన్ కమ్యూనిటీ ఇంతమంది ఉన్నా అవ్వట్లేదు. సో మనం ఈ స్టెప్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొంచెం మనం ఎలా అంటే అన్ని గ్రూప్స్ మన చరిత్ర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి డివైడ్ అండ్ రూల్ చేశారు. ఎందుకంటే వీఆర్ డివైడెడ్. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్. ఈవెన్ జెన్స్ దట్ నీడ్స్ టు చేంజ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.